జై శ్రీరామ్, జై శ్రీ గణేష్. ఎలా ఉన్నట్టు ఫ్యామిలీ, నేను అనుకోండి చాలా మంచిగా ఉంటారు గైస్. ఈ వీడియో అయితే మన గణేష్కి సంబంధించి చాలా మెయిన్ అప్డేట్స్ అయితే ఉన్నాయి, అందుకనేసి ఈ వీడియోకి అయితే మీరు లాస్ట్ వరకు చూడండి. అండ్ అలాగే గైస్ ఈ వీడియోలో మనం గణేష్కి సంబంధించి నెట్ క్లాత్ అనేది ఫిక్స్ అయితే చేయడానికి పోతున్నాం. ఎందుకంటే రేపే గైస్ మన గణేష్కి మట్టి వర్క్ అనేది స్టార్ట్ అయిపోతాయి. అండ్ ఇదే గైస్ గణేష్కి సంబంధించి మట్టి. అండ్ అందుకనేసి మనం చాలా ఫాస్ట్గా అయితే వర్క్స్ అయితే చేసుకుంటున్నాం. అండ్ గణేష్కి సంబంధించి గ్లోబ్ అయితే రీప్లేస్ అవుతుంది కదా, దానికి కార్డ్బోర్డ్తో అయితే మనం చేయడానికి పోతున్నాం. ఈ వీడియో అయితే మనం గణేష్కి సంబంధించి నెట్ అయితే ఇప్పుడు ఫిక్స్ అయితే చేయడానికి పోతున్నాం గైస్. ఎలాగైతే నేను చెప్పిన ఈ నెట్ క్లాత్ని అయితే ఇప్పుడు మనం మెజర్మెంట్ ప్రకారంగా కట్ చేసి మొత్తం లెగ్తో స్టార్ట్ అయ్యి మొత్తం బాడీ పైన అయితే ఫిక్స్ చేస్తాం. నెట్ క్లాత్ని కొంచెం చిన్న పీసులు అయితే కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడైతే మనం మెజర్మెంట్ ప్రకారంగా అయితే దీన్ని ఇక్కడ సెట్ అయితే చేసుకోవాలి కదా. ఎందుకంటే దీనిపైన డైరెక్ట్ అయితే మట్టి కొంచెం లోపల ఎక్కువ వెళ్ళిపోతుంది. దీంతోనైతే కొంచెం న్యాష్ ఉంది కాబట్టి ఇది న్యాష్ టైప్ కదా. దీని లోపల మట్టి కొంచెం వెళ్ళి దాన్ని ఇట్లా మంచి గట్టిగా కట్టుకుతుంది. అందుకనేసి ఈ క్లాత్ అయితే మనం ఫిక్స్ అయితే చేసుకుంటున్నాం. నేనైతే ఇప్పుడు మీకు టైం ల్యాబ్స్లో మొత్తం చూపెడతా నేను ఏ విధంగా ఫిక్స్ చేస్తున్నా అనేసి. ఈ వీడియోకి అయితే మీరు అస్సలుగా స్కిప్ చేయకండి గైస్, ఎందుకంటే ఈ వీడియోలో చాలా మంచి మంచి అప్డేట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ వీడియోకి అయితే మీరు లాస్ట్కి అయితే చూడండి. సో ఏ విధంగా అయితే మీరు చూస్తున్నారు, మనం గణేశుడికి సంబంధించి గణేశుడికి రైట్ లెగ్ అయితే మనకైతే లెఫ్ట్ లెగ్ మన సైడ్ నుంచి చూస్తే దీనిపైన అయితే మనం ముందుగా నెట్ క్లాత్ అనేది అప్లై చేసేసినాం. ఫేకిక్తోనైతే టైట్గా అయితే అప్లై చేసినాం గైడ్. దాని తర్వాత అయితే దీన్ని మనం థ్రెడ్తో ఇంకా టైట్గా అయితే కట్టేస్తాం. అండ్ దీంట్లో మనం నెట్ క్లాత్ పైన అయితే మట్టి ఎందుకు పెట్టినామంటే దాంట్లో మనం మట్టి పెడితే అది మట్టి లోపటి వరకు పోయి ఆ జే వైర్కి టైట్గా చుట్టుకుతుంది. దానివల్ల అయితే జాయింట్స్ అనేది చాలా స్ట్రాంగ్గా అయితే ఫిక్స్ అయిపోతుంది. అండ్ అలాగే గైజ్ మనం మొత్తం బాడీ పైన ఈ ప్రాసెస్తోనే జేవైర్ అనే ఇది నెట్ క్లాత్ అనేది ఫిక్స్ అయితే చేయడానికి పోతున్నాం. సో ఈ విధంగా అయితే మనం చెప్పినాం కదా, మనం తర్వాత అయితే దారంతో కట్టుకున్నామని. ఇప్పుడైతే మీరు చూసుకోవచ్చు దారంతో మనం ఏ విధంగా అయితే కడుతున్నాం. మనం దీనికి బేస్కి టోటల్గా థ్రెడ్ అంటే ఇదైతే నెట్ క్లాత్ని పెట్టి థ్రెడ్తో అయితే టైట్గా అయితే కట్టేసినాం. ఏ విధంగా అయితే మీరు వీడియోలో చూస్తున్నాం బ్యాక్ నుంచి మొత్తం దారాన్ని అయితే తీసుకొని పోయినాం బేస్కి. అలాగే కానీ నేనైతే మొత్తం ప్రాసెస్ అయితే మీకు చూపెట్టలేదు, దానికోసం అయితే సారీ. ఎందుకంటే నా ఫోన్ హీట్ అయిపోయి కెమెరా అయితే ఆఫ్ అయిపోయింది. కానీ ఇదైతే కదా ఇప్పుడు మీరైతే చూసుకోవచ్చు మన గణేశుడు పాదాలు అండ్ అలాగే లెగ్ ఏదైతే మనం గణేశుడికి మట్టి వర్క్ స్టార్ట్ చేసాం ఆ వర్క్ అనేది మొత్తం అంటే మొత్తం నెట్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. వన్స్ అగైన్ జై శ్రీ గణేష్ అండ్ జై శ్రీరామ్. మనమైతే నెట్ క్లాత్ మొత్తం బాడీ పైన అయితే ఫిక్స్ అయితే చేసేసినాం కదా. మీరైతే ఎలాగైతే వీడియోలో చూస్తున్నారు చాలా మంచి ఫినిషింగ్ అయితే వస్తుంది కదా ఇది క్లాత్ తర్వాతకి. దీనిపైన డైరెక్ట్ మట్టి అయితే అప్లై అవుతుంది. మనం ఇక్కడ ఎందుకు చేయాలి అంటే ఇక్కడ మట్టి అయితే ఆగుతుంది కదా ఈ సైజ్ హోల్స్లో అయితే. కానీ ఇవైతే చాలా ఎక్కువ మరీ పెద్దగా ఉండే అనేసి ఇక్కడైతే మనం నెట్ క్లాత్ అనేది ఫిక్స్ చేసినాం. అండ్ నేనైతే మొత్తం రికార్డింగ్ అయితే చేయలేను కదా, ఎందుకంటే నా కెమెరా ఫోన్ అయితే హీట్ అయిపోయి స్విచ్ ఆఫ్ అయితే అయిపోయింది గైస్, దానివల్ల అయితే సారీ. అండ్ మనం చెవులా కానీ మొత్తం అయితే నెట్ క్లాత్ ఫిట్ అయిపోయింది. అండ్ అలాగే గైస్ ఇదైతే మన గణేష్కి సంబంధించి మార్నింగ్ అప్డేట్. రేపు నేనైతే ఒక లైవ్ వీడియో అయితే పెడతా అని చెప్పినా, కానీ ఇప్పుడైతే ట్యాంక్స్లో అయింది గైస్. మనమైతే జస్ట్ ఒక నార్మల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాం. దాంట్లో అయితే గణేష్కి సంబంధించి పాదాల పైన అయితే మట్టి అయితే మనం అప్లై చేసి వీడియో అయితే అప్లోడ్ చేస్తాం కదా. అంటే పాదాల పూజ అవుతుంది. మనం మొత్తం గణేశుడు మట్టి వర్క్ అనేది ఆ పూజతో అనేది స్టార్ట్ అయిపోతుంది. అండ్ అలాగే ఈవినింగ్ వీడియోలో అయితే మీరు తప్పకుండా చూడండి. గ్లోబ్కి చిన్న చేంజెస్ అనేది జరిగినాయి. అంటే బ్యాక్గ్రౌండ్లో మనం లైవ్ వీడియో చేసిన వర్క్స్ అవైతే అలాగే ఉన్నాయి. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు థ్రెడ్ ఉంది. దీంట్లో అయితే మనం ఇట్లా అన్ని థ్రెడ్ వేసి ఇలా కట్టడానికి పోతున్నాం. ముందు అయితే మనం 3Dకి చేద్దామని అనుకున్నాము, 3Dకి అయితే కుదరదు కదా.
3Dగా అయితే మన బాడీ పార్ట్స్కి టచ్ అవుతుంది అనేసి, లేకపోతే ఫ్లాట్గా ఉంటే ఈడి వరకు అయితే వస్తుంది గైస్ మంచిగా. అండ్ అలాగే కింద కొండలు వస్తాయి, అవైతే మనం మట్టి వర్క్ స్టార్ట్ అయినాక దాని తర్వాత అయితే మనం ఆ వర్క్స్ అనేది చేసుకుంటాం మెల్లమెల్లగా. సో ఇదే గైతే వీడియోలో మనం చేసిన అప్డేట్స్ గైతే మీకు వీడియో అనిపించింది మరైతే నాకు కమెంట్లో చెప్పండి. అండ్ అలాగే అయితే మీకు వీడియో నచ్చితే వీడియోకి అయితే లైక్ చేయండి. మీరు నా ఛానల్ మన కొత్తగా ఉంటే ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే ఈవినింగ్ వీడియో అండ్ రేపు వచ్చిన వీడియోస్కి అయితే గ్రాండ్ సక్సెస్ అయితే మీరు చేయాలి గైస్. అంటే నార్మల్ వీడియోస్ అయితే వస్తాయి, దాంట్లో గణేష్కి సంబంధించి మట్టి వర్క్ అనేది 100% స్టార్ట్ అయిపోతాయి గైస్. అందుకని ఆ వీడియో అయితే మీరు తప్పకుండా చూడాలి. అండ్ ఈ వీడియోలో అంతే, టాటా బాయ్ బాయ్.